అందరికీ నమస్కారం అండి. ఆషాఢంలో గోరింటాకు కథ విన్నవారు అదృష్టవంతులు. ఈ కథ ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఈ వీడియోని లైక్ చేసి ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఆషాఢ మాసంలో గోరింటాకు ఎందుకంత ప్రత్యేకం? గోరింట ఆషాఢ మాసంలో తప్పనిసరిగా పెట్టుకోవాలని ఎందుకంటారు? ప్రతి పండుగ శుభకార్యాల్లో పెట్టుకునే గోరింటాకు కదా, మరి ఈ నెల రోజులు ఎందుకింత ప్రత్యేకం? దీని వెనకున్న పురాణ గాథ ఏమిటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఆడవారి చేతికి అందం, అలంకరణ గోరింటాకు. యుగాల మారిన, తరాల మారిన ఎవర్గ్రీన్ ఫ్యాషన్ ట్రెండ్ గోరింటాకు. అందుకే పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా చేతిపైన అందంగా ఒదిగిపోతుంది. రెగ్యులర్గా పెట్టుకునేవారున్నప్పటికీ ఆషాఢ మాసం మరింత ప్రత్యేకం. ఈ నెలలో గోరింటాకు పెట్టుకోవడం వెనుక ఆధ్యాత్మిక ఆరోగ్య కారణాలు ఎన్నో ఉన్నాయి. గోరింటాకు అసలు పేరు గౌరింటాకు. గౌరీ ఇంటి ఆకు. గౌరీదేవి బాల్యంలో తన చెలికత్తెలతో కలిసి వనంలో ఆడుతూ ఉండగా రజస్సులవుతుంది. ఆ సమయంలో గౌరీదేవి రక్తపు చుక్క నేలకు తాకగానే ఒక మొక్క ఉద్భవించింది. ఆ వింతను చూసిన చెలికత్తెలు పర్వతరాజుకి ఈ విషయం చెప్తారు. పర్వతరాజు సతీ సమేతంగా వచ్చి చూసేసరికి ఆ మొక్క పెరిగి పెద్దదవుతుంది. అప్పుడు ఆ చెట్టు ఇలా అంది: పార్వతీదేవి రుద్రాంశతో జన్మించాను, నా వల్ల ఈ లోకానికి ఏదైనా ఉపయోగం ఉందా అని అడుగుతుంది. అంతలో గౌరీదేవి చిన్నపిల్ల చేష్టలతో ఆ చెట్టు ఆకు కొయ్యగానే వేళ్ళు ఎర్రబడ్డాయి. అది చూసిన పర్వతరాజు దంపతులు చెయ్యి అలా కందిపోయిందేంటని కంగారు పడతారు. ఇంతలో గౌరీదేవి తనకు ఎలాంటి హాని జరగలేదని చెప్తూ ఉంటుంది. అయితే ఈ రంగు చాలా బాగుందని కూడా అంటుంది. అప్పటి నుంచి స్త్రీలకు సౌభాగ్య చిహ్నంగా గోరింటాకు ఉంటుందని వరమిస్తాడు. అప్పటి నుంచి స్త్రీలకు గోరింటాకు అంటే మొక్కు మొదలైందట. ఆషాఢ మాసం అంటే వర్షాకాలం ప్రారంభం. దీంతో క్రిమికీటకాలంటూ వ్యాధులు బారిన పడుతూ ఉంటారు. గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఇన్ఫెక్షన్లు దరిచేరవంటున్నారు ఆయుర్వేద నిపుణులు. గోరింటాకులో వేడిని తగ్గించే గుణం ఉంటుంది. అంతేకాకుండా రోగనిరోధక శక్తిని పెంచే రక్త ప్రసరణ సక్రమంగా జరిగేలా చేస్తుంది. అందుకే ప్రతి ఒక్కరూ ఈ సమయంలో గోరింటాకు పెట్టుకోవాలని చెప్తారు. అందుకే అంటారు, ప్రతి ఒక్క ఆచారం వెనుక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెప్తారు. అందుకే ఆడపిల్లలంతా ఈ సమయంలో గోరింటాకు పెట్టుకుంటారు. ఇప్పుడంటే గోరింటాకు పెట్టుకోవడం ఆడవారు మాత్రమే చేస్తారని చెప్తున్నారు. కానీ ఇదివరకైతే మగవారు కూడా పెట్టుకునేవారు. స్త్రీ అరచేత మధ్యలో గర్భాశయానికి రక్తం చేరవేసే ప్రధాన నాడులు ఉంటాయట. గోరింటాకు పెట్టుకోవడం వల్ల వాటిలోని అతి ఉష్ణాన్ని లాగేస్తుంది. దీనివల్ల గర్భాశయ దోషాలు తొలగి ఆరోగ్యంగా ఉంటారు. శరీరంలో ఉన్న అధికమైన వేడిని గోరింటాకు తగ్గిస్తుంది. శరీర తత్వాన్ని అనుసరించి లేత నారింజ రంగు, ముదురు ఎరుపు రంగులో పండుతుంది. గోరింటాకులో ఉన్న ఔషధ గుణం పిప్పి గోళ్లను, అలాగే గోర్ల చుట్టూ వాయడం లాంటివి రాకుండా నివారిస్తుంది. గోళ్ళు మొదట్లో మట్టి చేరితే గోరింటాకు పెట్టుకుంటే క్లియర్ అవుతుందట. గోరింటాకు వల్ల సంతానోత్పత్తి సామర్థ్యం పెరుగుతుందని, అండాశయాలు పనితీరు సక్రమంగా ఉంటుందని చెప్తున్నారు. గోర్లకు లాగానే జుట్టుకు కూడా రంగునిస్తుంది గోరింటాకు. సహజమైన మంచి కండిషనర్గా పనిచేస్తుంది. ఆషాఢంలో గోరింటాకు పెట్టుకోమన్నారు కదని చాలామంది ఎక్కడ పడితే అక్కడ దొరికితే దొరకకపోతే కోన్ల మీద ఆధారపడుతూ ఉంటారు. గోరింట మన శరీరాన్ని తాకినప్పుడు అందులో ఉండే లాసోన్ అనే సహజమైన రసాయనం వల్ల ఎరుపు రంగు ఏర్పడుతుంది. కానీ చాలా రకాల కోన్లలో కృత్రిమంగా ఎరుపు రంగును కలిగించే రసాయనాలు కలుపుతూ ఉంటారు. వీటి వల్ల ఆరోగ్యం మాట అటు ఉంచితే ఎలర్జీలు ఏర్పడే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఆషాఢంలో పుష్కలంగా లభించే గోరింటాకును వాడుకునేందుకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఇది గోరింటాకు యొక్క కథ, దాని యొక్క గొప్పతనం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్పుడే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరుతాయి. ధన్యవాదములు.